హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ అందరితో షేర్ చేస్తాను. సో మార్నింగ్ అయితే కుకింగ్తో స్టార్ట్ చేసా. ఈరోజు వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. సింపుల్గా రెసిపీ కూడా షేర్ చేస్తాను. క్యాబేజ్తో పచ్చడి అండ్ నేను పప్పు ఇలా ఫ్రై చేస్తాను. పెసరపప్పు అండ్ క్యాబేజ్ ఫ్రై లాంటిది కూడా బాగుంటుంది అంటారు. బట్ నేను ఎక్కువ ట్రై చేయలేదు, కానీ క్యాబేజ్ మోస్ట్లీ పకోడా వీటికి యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే రెసిపీ చెప్తాను సింపుల్గా నేను ఎలా చేస్తాను అనేది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో గార్లిక్, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సో పోపు ఎలా వేసుకుంటాం అలా. అండ్ కొన్ని ఏరియాస్లో మన ఆంధ్రాలో కూడా ఫ్రైస్లో ఆనియన్ వేస్తారు. నేను ఏ ఫ్రైలోనూ ఆనియన్ వేయను. మా ఇంట్లో మా మదర్ ఓన్లీ పోపు, డైరెక్ట్గా వెజిటేబుల్ అలానే చేస్తారు. బట్ మా అత్తయ్య పోపులో ఆనియన్స్ వేసుకుంటారు. సో రెండు జిల్లాలకి రెండు డిఫరెంట్ అనమాట. బట్ నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు కాబట్టి నేను ఆనియన్ అసలు యూజ్ చేయను. సో పోపు ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం చిన్న ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది అనమాట, స్టీల్ది కదా, అందుకే కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటా. సో ఇలాంటి కర్రీస్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగానే లేస్తాను అనమాట. ఎందుకంటే చిన్న ఫ్లేమ్లో స్లోగా కుక్ అవుతుంది అండ్ క్యాబేజ్ కూడా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది, లేదంటే పచ్చి స్మెల్లా వస్తుంది కదా. ఈలోపు కెటిల్లో నా వాటర్ కూడా రెడీ చేసేసుకున్నాను. సో పొద్దున్నే ఫస్ట్ డ్రింక్ ఇది తీసుకుంటున్నా అని చెప్పాను కదా. సో ఇది లూక్ వామ్ వాటరా, హాట్ వాటరా అని అడుగుతున్నారు, మీ ఇష్టం అండి. కానీ పొద్దున్నే మరీ ఎక్కువ హాట్ తీసుకోలేము అండ్ తీసుకోకూడదు కూడా. అందుకే కొంచెం నేను వేసుకున్నాక ఉంచుతాను ఒక 2-3 మినిట్స్కి, నార్మల్ అవుతాయి. సో ఒక 2 క్యూబ్స్ కింద యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో దట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ రేషియో అయితే. మాకు అది ఇమీడియట్గానే కరిగిపోతుంది. సో మాదైతే ఒక ప్యాకెట్ కంప్లీట్గా అయిపోయింది. పొద్దున్నే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇది తాగాక ఇంక మిగిలిన పనులు చేసుకుంటా. అండ్ ఈలోపు దక్షిత్ వాళ్ళు కూడా లేస్తారు. మేము 6 కల్లా లేస్తే వాళ్ళని 6:45 అలాగా ఇంకా డోర్ తీసి ఉంచుతా అనమాట. అంటే నేను వెళ్ళి లేపను మోస్ట్లీ దక్షిత్ని. మా ఇంట్లో చిన్న సౌండ్ అయినా వినిపిస్తుంది అండ్ వాళ్ళ నైట్ కూడా ఎర్లీగానే అరౌండ్ 7:30-8 పడుకుని పోతున్నారు కాబట్టి ఇంక పొద్దున్నే లేచి డోర్ ఓపెన్ చేసి పెడతా. ఆ టైంకి కుక్కర్ విజిలో, మిక్సీ సౌండ్, ఏదో ఒక సౌండ్ వస్తుంది కాబట్టి ఇద్దరు లేచి వస్తారు. నా అంతటి నేను లేపను, వాళ్ళు లేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ లేచాక ఇలా కాసేపు వాటర్ తాగుతారు అండ్ కొంచెం ప్యాంపరింగ్ సెషన్ అనమాట. ఇంకా 7కి స్టార్ట్ చేస్తా బ్రష్ తర్వాత ఎగ్, వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే నట్స్ అవి తినేసి ఇంకా తర్వాత స్నానం చేపించి రెడీ చేపిస్తా. వాళ్ళని 8 కల్లా కిండర్గార్టెన్లో డ్రాప్ చేయాలన్నమాట. సో ఆ రోజు కొంచెం ఎర్లీగానే లేచారు. ఇంకా అందుకనే ఒక 15-20 మినిట్స్ అలా ఉంచుతాను వాళ్ళని. వాళ్ళకు కూడా ఇంకా బాగుంటుందన్నమాట రెడీ అవ్వడానికి. ఫోర్స్బుల్గా బెడ్ నుంచి తీసుకెళ్ళి బాత్రూంలో స్నానం చేయంటే చేయరు కదా. సో అలా అనమాట. అండ్ ఇక్కడ క్యాబేజ్ కూడా మంచిగా మగ్గిపోయింది. అండ్ ఈలోపు నేనైతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఇది రెగ్యులర్గా వ్లాగ్స్లో చిన్న బిట్ అనే చూపించడానికి రీజన్ ఏంటంటే చెప్తాను. సో ఇక్కడ ఫ్రైలో ఇంకా లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకొని ఇంకా జస్ట్ కలిపేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది, నాకు అలవాటైందనమాట. సో నాకైతే ఇష్టమే, బాగుంటుంది తినడానికి. అండ్ జ్యూస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా ఇంకా తాగాలి అనుకుని స్టార్ట్ చేయని వాళ్ళు, సో వాళ్ళ కోసం ఒక జస్ట్ రిమైండర్ లాగా మంచి హెల్దీ డ్రింక్ అండి. మనకి ఇంటర్నల్గా కూడా మంచిది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్కి కానీ వాట్ ఎవర్, అండ్ ఎక్స్టర్నల్ గ్లోకి కూడా యూస్ అవుతుంది 2-in-1 అనమాట. సో స్కిప్ చేయకుండా మోస్ట్లీ ట్రై చేయండి తాగడానికి. మార్నింగ్స్ కుదరకపోతే ఈవినింగ్ అనే ట్రై చేయండి. అండ్ పిల్లలకి ఇచ్చేసాను. సో వాళ్ళకి స్నానం పోసే ముందే జ్యూస్ ఇస్తాను, ఎందుకంటే గబుక్కున డ్రెస్ మీద స్పిల్ చేసుకుంటారేమో అని. అండ్ ఈలోపు ఫ్రై కూడా అయిపోయింది కదా, రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా నేను గ్లాస్ బౌల్కే షిఫ్ట్ అయిపోయాను. సో ఒక సైడ్ కర్రీ పెడతాను, ఒక సైడ్ రైస్ పెడతాను. తను మరీ ఎక్కువ క్వాంటిటీ ఏం తినరు అండ్ రైస్ కూడా మరీ టూ మచ్గా ఓవర్ ఫిల్లింగ్గా కూడా ఏం తినారనమాట. సో తనకి సరిపడా క్వాంటిటీ దాంట్లో పెట్టేస్తాను ఒక సైడ్కి. అండ్ కర్డ్ ఒకటి వేరే బాక్స్లో కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఆ అన్నంలోనే కొంచెం కర్డ్ రైస్ కూడా కలుపుకొని తిన్నట్టు తింటారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా రైస్ ఐటెం లాంటిది ఏమైనా చేస్తే పులిహోర కానీ, క్యారెట్ రైస్ కానీ, ఒక మజ్జిగ చేసి ఒక
టంబ్లర్‌లో ఇస్తా అనమాట. సో, యోగర్ట్ అయితే ఖచ్చితంగా ఎవ్రీడే పెడతాను. పెరుగు ఖచ్చితంగా స్కిప్ చేయననమాట. సో, ఈవినింగ్ స్కిప్ అయినా డేలో ఒకసారన్నా తీసుకోవాలి అన్నట్టు. ఇంకా కాల్షియం అదే కదా మనం తీసుకునే సోర్స్‌లో ఏదో ఒకటి మిల్క్ గానీ, సో, ఇలా ఏదన్నా కాఫీ రూపంలో ఎళ్ళినా సరే ఇంక యోగర్ట్ కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పెడతాను. అండ్ ఎంత కష్టమైన రొటీన్ అయినా మనం ఒక 2-3 డేస్ మనకి అలవాటు చేస్తే మన బాడీకి, మన మైండ్‌కి ఆటోమేటిక్‌గా ఫోర్త్ డే నుంచి అది అలవాటయిపోతుంది. మనకెప్పుడూ స్ట్రగుల్ అనిపించదు. అది ఎంత పెద్ద పనైనా అంతే. నేను అలానే ఫీల్ అవుతా. కష్టంగా ఉన్నా సరే ఫస్ట్ ఇది చెయ్యాలి అని అనుకుంటే ఒక 2-3 డేస్ కష్టమైన లేస్తా. ఫోర్త్ డే నుంచి ఆటోమేటిక్‌గా అలారం కొట్టినట్టు ఆ టైంకి మెలుకువొస్తది. ఆ పనులు కూడా ఇంకా ఫాస్ట్‌గా అలవాటయిపోతాయన్నమాట. సో, నేను కొంచెం ఫాస్ట్‌గానే చేసుకుంటా. అందుకని నేను 6కి లేచిన 7కి అంతా బ్రేక్ఫాస్ట్, జ్యూస్ మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేయడంలోనే పడతాను. సో, ఇక్కడ జ్యూస్ రెడీ అయిపోయింది అండ్ సలాడ్ అనమాట. ఎగ్ విత్ సలాడ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్. హలో, ఐఎమ్ బ్యాక్ హోమ్. సో, పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చేసాను అండ్ నా హెయిర్ అయితే అసలు ఫుల్ పాడైపోతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. డాండ్రఫ్ వచ్చేసింది, మీకు చూపిస్తాను. ఐ థింక్ ఇలా కనిపించదేమో. సో, డాండ్రఫ్ వచ్చిందనమాట. మాకు కోల్డ్ కంట్రీ కదా, సో స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి ఇచ్చిగా ఉంటుందన్నమాట. ఈ ఇండియా ట్రిప్ తర్వాత నుంచి అలా అయిపోయింది. అండ్ చాలామంది డాండ్రఫ్కి ఇలా ఏమంటారు లెమన్ పెట్టుకోవడం ఇదంతా తగ్గిపోతుంది అని అంటారు. బట్ ఇది అస్తమానం కుదరదు. అండ్ నేనైతే ఒక షాంపూ యూజ్ చేస్తున్నాను, అదే మీకు కూడా సజెస్ట్ చేస్తాను. సో, చూసారు కదండి, డాండ్రఫ్ అయితే బాగానే ఉంది. అండ్ రీసెంట్గా ఒక షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను, అదే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మామాఎర్త్ వాళ్ళది లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ మామాఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. ఇట్ హ్యాస్ గుడ్నెస్ ఆఫ్ బోత్ లెమన్ అండ్ జింజర్. ఇందులో ఉన్న లెమన్ అయితే మన డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ జింజర్ వచ్చేసి స్కాల్ప్ ఇరిటేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. షాంపూ వాష్ తర్వాత నేనైతే మామాఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ యూస్ చేస్తున్నాను. సో, మనం జస్ట్ మన స్కాల్ప్కి కాకుండా మిగిలిన హెయిర్ అంతా స్మూత్గా అప్లై చేసుకోవడమే షాంపూ తర్వాత. అండ్ ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. మామాఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకి డెర్మటాలజికలీ టెస్టెడ్, కెమికల్ ఫ్రీ అండ్ సూటబుల్ ఫర్ కలర్డ్ అండ్ ట్రీటెడ్ హెయిర్. రిమూవ్స్ డాండ్రఫ్ 100% న్యాచురల్లీ. డాండ్రఫ్ తగ్గించుకోవడానికి చాలా రకాల షాంపూలు యూస్ చేస్తూ ఉంటాము. వాటిలో కెమికల్స్ ఉండి మన హెయిర్ అంతా ఫ్రీజీగా రఫ్గా అయిపోతుంది కదా. సో, ఈ పర్టికులర్ షాంపూ అయితే హెయిర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది హెయిర్ వాష్ తర్వాత కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నా కూపన్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, సో దట్ మీకు 20% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది మామాఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో. అండ్ మామాఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మామాఎర్త్ యాప్ అండ్ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లెమన్ డాండ్రఫ్కి ఎక్స్పర్ట్ మామాఎర్త్ లిసన్స్ టు అస్ అండ్ మనం ఇచ్చే సజెషన్స్ బట్టి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. అండ్ ఆ రోజు ఫ్రైడే అనమాట ఈ వ్లాగ్ అయితే షూట్ చేసింది. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా మార్నింగ్ అప్పుడు కొంచెం టైం ఉంది బాగానే. అందుకనే పిల్లలు డ్రాప్ చేసి వచ్చేసి ఇంక హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ ఉందని మార్నింగే చేయలేదు. ఇంకా 9:30 అలా అయిందనమాట టైమ్. సో, ఇంకా పూజ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇల్లంతా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు నైటే వ్యాక్యూమ్ అంతా పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఇంక పెద్ద మెస్ ఏం అవ్వలేదు. ఆ మెస్ అయిన దగ్గర కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నా సింపుల్గా. ఈ కింద గార్డెన్స్ వెళ్తున్నప్పటి నుంచి ఇద్దరు ఈవినింగ్స్ మానేశాను. పూజ మోస్ట్లీ మార్నింగ్ చేసుకున్నా, ఒకవేళ మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ అలా చేసుకుంటున్నాను అనమాట. బట్ పిల్లలు అయితే మిస్ అవుతున్నారు, అది ఒక్కటే అని నాకు బాగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అంటే వాళ్ళకి 5:30 ఆ టైంకి ఇంకా నేను లంచ్ అది డిన్నర్ తినిపించడం 5:30, 6కి ఇంకా పడుకోబెట్టడం, ఈ బిజీలో ఉండడం నాకు అసలు అవ్వట్లేదు. అండ్ అప్పటికి స్నానం చేసి చాలాసేపు అయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. బట్ ఒక్కొక్కసారి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా చేసుకుంటున్నాను. సో, ఇలా సింపుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ పూజా మందిర్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ ఎన్నిసార్లు చెప్పినా అడుగుతూనే ఉన్నారు. ఎవ్రీ టైం లింక్ ఇవ్వలేను కదా. సో, అమెజాన్లో మీరు పూజా మందిర్ అని కొడితే మీకు ఫస్ట్ సెకండ్ ఆప్షన్లో ఇది ఉంటుంది. 1000 రూపీస్ ఎంత పడింది నాకు. నాకైతే బాగా అనిపించింది. అంటే అబ్రాడ్స్ తెచ్చుకోవడానికి ఫ్లాట్గా అన్ని ఫ్లాట్ చక్కల్లాగా చేసేసుకొని వచ్చి అసెంబుల్ చేసుకోవచ్చు అనమాట. సో, చాలా ఈజీ క్యారింగ్, లైట్ వెయిట్ కూడా ఉంది. నాకు బాగా అనిపించింది ఆ ప్రైస్కి. అండ్ ఇంకా ముందు రోజు నైట్ మా హస్బెండ్ ఫ్లవర్స్ అవి తీసుకొచ్చారు. నాకు ఇంట్లో ఫ్లవర్స్ ఉంటే అదొక మంచి పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, మాకు బయట కూడా బాగా దొరుకుతూ ఉంటాయి అనమాట. నేను అప్పుడప్పుడు బయట నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తా. అండ్ ఈ హ్యాబిట్ వచ్చేసి నాకు మేము పెళ్ళయ్యాక ఫస్ట్ టైం జర్మనీ వచ్చినప్పుడు 1 ఇయర్ అనమాట ఉన్నాము. అప్పుడు అలవాటు పడ్డాను. అప్పుడు ఇలా కొనుక్కొని తెచ్చుకొని తక్కువ, కానీ మేమున్న ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా. సో, బయట కాంపౌండ్స్లో అలా ఉన్నవి ప్రైవేట్ ఏరియాలో పబ్లిక్ ఏరియాలో ఉన్నవి తెచ్చుకొని చిన్న చిన్నగా అలా
అలా పెట్టుకునేదాన్ని. అక్కడి నుంచి అలవాటయిందనమాట. బట్ మనకి ఇండియాలో ఎన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఆనందాలు చాలా ఇంపార్టెంట్. మనకు మనమే ఉంటాము, పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఎవ్వరు ఉండరు మాట్లాడడానికి కూడా. సో మన ఇంట్లో మనం ఏదో ఒక పని చేసుకుంటూ మన హ్యాపీనెస్ని మనం ఫీల్ చేసుకుంటూ ఉండాలి. ఇండియాలో అస్తమానం బయటికి వెళ్ళినట్టు లేదంటే ఆ షాప్ ఈ షాప్ అలా అన్నీ ఉండవు. ఇంట్లో ఉంటాం, లేదంటే వీకెండ్ అయితే బయటికి వెళ్తాం అంతే. ఈ ప్రపంచం ఓన్లీ జర్మనీలో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి వీఆర్ జస్ట్ పాసింగ్ ద డేస్. పిల్లలు లేకపోతే సింగిల్గా ఉండడం చాలా కష్టం. అండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఓకే, కానీ ఇంట్లో ఉండాలంటే కంప్లీట్ డే ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు ఆ 1 year ఉండలేకే వీ వెంట్ బ్యాక్ అనమాట. సో అలా ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఉందనమాట. సో చాలా బాగుంటాయి అండ్ ఇంట్లో ప్లెజెంట్గా పీస్ఫుల్గా అండ్ ఇల్లుని నీట్గా పెట్టుకోవడం నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు. అందులో హ్యాపీనెస్ ఉంటుంది నిజంగానే. సో మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇల్లు క్లమ్సీగా ఉంటే మైండ్ కూడా అలానే ఉంటుంది. ఇల్లు నీట్గా చూడడానికి బాగుంటే మనకు కూడా మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. అది నేను బాగా బిలీవ్ చేస్తా. అండ్ నా దగ్గర ఉన్న డిఫరెంట్ వేసెస్లో వేసుకొని పెట్టుకుంటా అనమాట. మెయిన్ హాల్ ఎంట్రెన్స్లో అండ్ లివింగ్ ఏరియాలో పెడతాను. అంటే హాల్లో పెట్టుకుంటా. బెడ్రూమ్లో అదంతా ఓన్లీ నైట్ పడుకోవడానికే వెళ్తాను కాబట్టి ఇంకా నాకు విజిబుల్గా ఉండే ఏరియాస్లోనే పెట్టుకుంటాను బాగుండాలని చెప్పి. సో ఇలా మా హస్బెండ్ స్పీకర్స్ పైన పెట్టాను. హలో, సో నా పనులన్నీ అయిపోయాయి, పూజ అయిపోయింది అండ్ ఒక చిన్న వీడియో ఎడిటింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఎస్ ఇంకా టైం అయితే 11:30 అవుతుంది. ఐ హ్యావ్ గుడ్ ఇనఫ్ టైం. మేబీ ఇంకో 2 hours టైం ఉంది. ఈలోపు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. బేసిక్గా పనులన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నా అండ్ కిచెన్ కూడా ఆల్మోస్ట్ అంతా సార్ట్ చేసేసుకున్నా. కుకింగ్ అయిపోయింది, బట్టలు ఆరేసి ఏమీ లేవు. అండ్ ఇప్పుడైతే పెద్ద వీడియో ఒకటి ఉంది బట్ ఎడిట్ చేస్తా. యాజ్ ఆఫ్ నో షార్ట్ అయితే ఎడిట్ చేశాను. టైం 11:45 అవుతుంది కదా. సో 1:30 వరకు మనకి మంచి టైం ఉంది. అండ్ చాలామంది నా మంగళసూత్ర చైన్ గురించి అడుగుతున్నారు కదా. సో ఇన్ని డేస్ నేను ఎందుకు షేర్ చేయలేదంటే మంగళసూత్ర డిజైన్ అంత తొందరగా మ్యాక్సిమం ఎవరు మార్చుకోరు. లైక్ ఎవ్రీ అదర్ చైన్ ఎవ్రీడే ఉంచుకునేది కాబట్టి దాన్ని నేను యూజ్ చేసి, అంటే కొన్ని చేతల్లో మీకు ఐడియా ఉంటే హెయిర్ చుట్టుకుపోవడము, అది చైన్ మెల్ తిరిగిపోవడము, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఒక 2 months తర్వాత చేద్దామనే చేయలేదు. చాలామంది అడిగారు చూపించమని చెప్పి. నేను అందుకే చూపించలేదండి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకు కూడా నేను అదే చెప్పా, కొన్నాళ్ళు వాడాక నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇది కొన్నప్పుడు కూడా నేను అందుకే ఇంక షేర్ చేయలేదు ఇది కొనుక్కున్నానని. ఎందుకంటే మోడల్ బాగుందని ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటికే అవే అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అయితే నేను చేత చూపిస్తాను మీకు. సో చేత వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది స్నేక్ తాడ్ కాదండి, బట్ ఈ చేత నేను వాంటెడ్లీ తీసుకున్నాను. ఎందుకంటే షైన్ బాగుంది అండ్ గట్టి చేత వచ్చింది. అండ్ అలానే మీరు చూస్తే సన్నగా స్లిమ్గా చాలా బాగుందన్నమాట. సో మీరు ఎక్కువ వెయిట్ పెట్టి చేయించుకునే కొద్దీ ఇది ఇంకెక్కువ లావ్ అవుతూ ఉంటుంది. ఎన్ని గ్రామ్స్ ఏంటనేది షేర్ చేస్తా. సో డిజైన్ అయితే నేను ఫస్ట్ రౌండ్స్ అనుకున్నాను కదా. సో రౌండ్స్ నాకు నచ్చలేదు. నేను ఇదే మోడల్ చూశాను అనమాట. సో ఖజానాలో కాకుండా నార్మల్ దేవి జ్యువెలర్స్ ఉంటుంది కదా, సో అందులో తీసుకున్నాను అనమాట చైన్. సో ఇది లక్కీగా నా పాత ఓల్డ్ తాళి చైన్ ఎంత ఉందో అంత వెయిట్లో దొరికింది. ఇది ఒక్కటే ఉంది ఇన్స్టెంట్గా, ఇంకా రెడీగా ఉండదు తీసుకున్నాను. నాకు ఇలా సిలిండ్రికల్ షేప్లో కావాలని అనిపించింది, ఎందుకంటే ఆడుగా ఉండదు అనమాట. సో రౌండ్స్ ఉంటే ఇక్కడ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది కొంచెం లావుగా ఉన్నట్టు. ఇదేంటంటే సిలిండ్రికల్ షేప్లో వచ్చి చాలా బాగుంది అండ్ కొంచెం యూనిక్గా అనిపించింది. సో ఇదంతా రోడియం పాలిష్ అనమాట. సో మనకి స్టోన్ ఫినిషింగ్లా వస్తుంది. దూరం నుంచి చూస్తే మీకు అలానే అనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో మీకు అర్థమవుతుంది కదా డిజైన్. సో ఇలా సిలిండ్రికల్ షేప్స్ వచ్చి రోడియం పాలిష్ వస్తుంది అనమాట. సో ఈ చేత కూడా చూసారా రౌండ్గా వచ్చి చాలా స్మూత్గా ఉంది. నెక్కి ఎక్కడ మనకి హర్ట్ అవ్వట్లేదు అండ్ హెయిర్ కూడా చుట్టుకోవట్లేదు అనమాట. ఈ 2 monthsలో నాకు అనిపించినవి అవి. సో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది.
ఒక స్టోన్ ఫినిష్ లాగా చేత కూడా. అండ్ 2 months రెగ్యులర్గా వాడుతున్నాను కదా, అందుకే కొంచెం షైన్ తగ్గింది. కానీ వేసుకున్నప్పుడైతే తల మెరుస్తుంది. షైన్ అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా కొనుక్కోవాలి తీసుకోవాలంటే నేను సజెస్ట్ చేస్తాను. నాకైతే బాగా అనిపించింది. మీరు పిక్చర్ కావాలంటే ఇలా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది నా ఓల్డ్ చైన్ ఇచ్చేసానండి. ఇది రెడీగా ఈ మోడల్లో ఎగ్జాక్ట్గా ఇదే మోడల్లో రెడీగా 17 grams ఏమో ఉంది. నా పాత చైన్ ఇచ్చేసి తీసుకున్నాను అనమాట. అది కూడా అంతే. నాకు ఏంటంటే చైన్ సన్నగా ఉండాలి, ఎందుకంటే నేను వెస్ట్రన్ వేర్ కూడా కంఫర్టబుల్గా వేసుకోవాలనుకుంటున్నాను. అండ్ హెవీగా లేకుండా ఉండాలి, అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ నా సూత్రాలు కూడా కొంచెం చిన్నవే తీసుకున్నాను నేను. మరి మమ్మీ వాళ్ళు వేసుకునేంత పెద్దవి తీసుకోలేదన్నమాట. సో దానికి తగ్గట్టు దానికి కూడా సెట్ అయ్యేలాగా ఈ మోడల్ అయితే నాకు బాగా అనిపించింది. సో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు లాకెట్స్ అవి వస్తున్నాయి కదా సైడ్. సో లాకెట్స్ రావడం వల్ల ఇంకొక సైడ్ తిరగబడిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పెద్ద స్టోన్స్ పెట్టుకున్న స్టోన్స్ ఊడిపోయినా మనకు అందం పోతుంది. ఆబ్వియస్లీ కొన్నాళ్ళకి డైలీ యూస్కి పోతాయి. అండ్ రౌండ్స్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న రెగ్యులర్ డిజైన్ కదా, రౌండ్స్ వచ్చి దానిపైన బాల్స్ లేదా యాంటిక్ ఫినిష్ అలా వచ్చి, సో ఇక్కడ స్పెసిఫిక్గా కనిపిస్తుంది బాగోదేమో అన్నట్టు అనుకున్నా. నాకు ఈ మోడల్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. కనిపించట్లేదు ఎక్కువగా, నార్మల్ చైన్ లాగే ఉంటుంది. అండ్ నాకైతే చాలా నచ్చింది. అందుకనే నేను ఇది కావాలని వాంటెడ్లీ ఆగి ఇంకా అదే షాప్లో తీసుకున్నాను అనమాట. నాకు ప్రైస్ డీటెయిల్స్ అవి గుర్తులేదండి. గోల్డ్ ఎక్స్చేంజ్ చేశాను, కొంచెం మనీ ఏమన్నా పడిందేమో నాకు గుర్తులేదు. కానీ మీరు ఈ మోడల్ అడిగి కావాలంటే మీరు 3 కాసుల్లో చేయించుకోవచ్చు, కావాలంటే 4 కాసుల్లో చేయించుకోవచ్చు, 2.5 కాసుల్లో కూడా చేయించుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఎలాంటి హెయిర్ చుట్టుకోవడం కానీ ఇక్కడ గీసుకోవడం కానీ అలాంటిది ఏం లేదు. చాలా స్మూత్గా ఉందా లేదా అన్నట్టు బాగుంది. నాకు వెస్ట్రన్ వేర్కి ఇలానే కావాలి అని అనుకున్నాను. అండ్ ఇది పర్ఫెక్ట్ అనిపించింది, బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. సో మనకి స్టోన్ ఫినిష్ లాగా వచ్చింది, రోడియం పాలిష్. నాకు రోడియం పాలిష్ అంటే బేసిక్గా ఇష్టము. నా బ్యాంగిల్స్ అవి కూడా ఉంటాయి కదా, సో అది గోల్డే రోడియం కైండ్ ఆఫ్, అది స్పెసిఫిక్గా ఏమంటారు నాకు తెలియదు కానీ స్టోన్ కైండ్ ఆఫ్ షైన్ వస్తుంది అనమాట. సో ఇవి నా తాళి చైన్ డీటెయిల్స్. చాలామంది అడిగారు కదా, అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు శుక్రవారం కూడా, ఇంకా అందుకే మెడలోంచి తీయలేదు, మామూలుగా ఇంకా ఇలా చూపించేశాను. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఎస్, నేనైతే ఇంకా పిల్లల్ని తీసుకొని రావాలి లంచ్ చేశాక. సో ఇప్పుడు ఏదన్నా అవుట్ఫిట్స్ ఏమైనా చేద్దామా లేకపోతే ఏంటని చూస్తా, ఇంకేదైనా వర్క్ ఉందేమో అని చూసి సో మళ్ళీ కలుస్తా. అండ్ ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఖచ్చితంగా ఫుడ్ అది రెడీ చేసుకుంటా. మమ్మీ పార్సిల్ పంపించారు కాబట్టి అవన్నీ ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ కూడా డెఫినెట్గా పెడతాను. ఈవెన్ దో కిండర్ గార్డెన్లో కొంచెం తిన్నా సరే ఇంటి దగ్గర అయితే పెడతాను అనమాట. ఒక 2-3 వెరైటీస్ అన్న అడుగుతారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ నేను గ్రేప్స్ బ్లూబెర్రీస్ ఈ బౌల్ చూపిస్తున్నాను కదా మీకు, వెజల్ ఉంటుంది. ఇవి మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ నేను ఇక్కడ తీసుకున్నాను, లిడిల్లో తీసుకున్నాను అనమాట నేనైతే. సో చక్కగా అందులో మంచిగా సాల్ట్ వేసుకొని వాటర్లో కొంచెం ఒక 5-10 minutes అలా సోక్ చేయనిచ్చి తర్వాత మంచిగా వాష్ చేసుకొని అదే బౌల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అందుకే నేనైతే ఇది ఫాలో అవుతున్నా. మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి, బాగుంటుంది. సో గ్రేప్స్లో ఇలా ఫ్రూట్స్ కొన్ని ఎక్కువ టైం సాల్ట్ పెట్టి వాష్ చేయాల్సినవి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి బాగుంటుంది అనమాట. అండ్ ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి స్టోరింగ్ కూడా బాగుంటుంది. ఇలా నెట్ బాస్కెట్ బయటికి తీస్తే ఆ వాటర్ వంపేసాక కూడా కింద మనకి ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా కిందకి దిగిపోతుంది. సో ఒక 2 days మ్యాక్సిమం అవి కంప్లీట్ అయిపోతాయి మోస్ట్లీ. సో ఇలా రెడీ పెట్టుకొని వెళ్తాను, ఎందుకంటే రాగానే అడుగుతారు మళ్ళీ. నేనైతే కిండర్ గార్డెన్కి స్టార్ట్ అయ్యాను. ఈరోజు 17 degrees ఉంది, అందుకనే జాకెట్ వేసుకొని రాలేదు. సో వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకా వీకెండ్ 2 days ఇంకెళ్ళక్కర్లేదు, వాళ్ళకి కూడా రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. అండ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే. సో ఫ్రైడే అంటే నేను చాలా ఎక్సైటింగ్గా ఉంటాను. సండే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం డల్ అయిపోతాను, వీకెండ్ అయిపోతుందని. బట్ ఫ్రైడే అంటే మంచి వీకెండ్ వైబ్స్ వస్తాయి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా, మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా, ఇంక ఇదే గురించి ఆలోచిస్తూ ఉంటా. ఇంకా ఆ రోజు ప్లాన్ చేసుకొని మంచిగా కుక్ చేసేసుకొని తినేసి మంచిగా మూవీ చూసి మంచి టైం స్పెండ్ చేస్తాము. నేనైతే ఫ్రైడే కోసం చాలా వెయిట్ చేస్తా. ఎంతమంది అలా వెయిట్ చేస్తారో తప్పకుండా చెప్పండి.
అండ్ వాళ్ళని పిక్ చేసుకొచ్చాక ఇంటికి వచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతాను. షార్ప్ 2కి అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకొని ఇంకిద్దరిని తీసుకొస్తా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మోస్ట్లీ గార్డెన్స్లోనే ఉంటారు. ఇంకా గార్డెన్కి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట పిల్లలిద్దరిని. ఇంకా ఫుల్ మెస్సీగా ఇంత ఇసుకేసుకొని సో మెల్లిగా వస్తారు. కాసేపు కూర్చుంటాడు అండ్ కాసేపు నడుస్తూ ఉంటాడు ఇలా రోడ్డు పైన. చెప్పామన్నమాట కార్స్ చూసుకోవాలి అటు ఇటు క్రాస్ చేసేటప్పుడు అదంతా అని. కొంచెం నేర్చుకుంటున్నారు. అండ్ అప్పుడప్పుడు కొంచెం సైకిల్ మీద కూడా తీసుకెళ్తున్నాను. సో కాసేపు నడుస్తాడు, కాసేపు అటు ఇటు దిక్కులు చూస్తాడు. అలా మాకు ఇంటికి రావడానికి 20 minutes పడుతుంది ఈజీగా. మధ్యలో పార్క్ అవి కనిపిస్తే ఆ ఫ్లవర్స్ అన్నీ కోస్తాడు. అండ్ ఇది నేను ఊది చూపించాను అనమాట. సో ఇలా అవుతుంది అని, ఇంక అందుకని వాడు కూడా ఒకటి కోసుకొని ట్రై చేస్తున్నాడు. అండ్ ఇది చిన్నప్పుడు భలే చేసేదాన్ని. ఇప్పుడు మాకు గ్రాస్లో కొంతమంది చామంతి పూలు భలే వచ్చాయండి అన్నారు. అవి ఎగ్జాక్ట్గా చామంతి పూలు అని చెప్పను కానీ గడ్డి చామంతి కైండ్ ఆఫ్ అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్ గ్రాస్లో ఎల్లో అండ్ వైట్ ఫ్లవర్స్ ఎప్పుడూ ఉంటాయి. నడిచే పాతలో కాకుండా ఎక్కడైనా కొంచెం మంచి ప్లేసెస్లో అయితే ఫుల్ వైట్ కనిపిస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సమ్మర్ వస్తే. మీకు ఇక్కడ సమ్మర్ నుంచి చూపిస్తున్నాను కదా, ఐ మీన్ వింటర్ చూసారు, సమ్మర్ ఎలా ఉందో కూడా చూస్తారు. అండ్ ఇదిగోండి రోడ్ దాటేటప్పుడు ఇలా జాకెట్ తీసేసి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా కీ నేనే తీస్తా అంటాడనమాట. వాడికి తెలుసు ఏ కీ అని చెప్పి. ముందు కరెక్ట్ కీ పెట్టకుండా ఇంకొక కీ పెడతాడు, అది ఫాల్స్ అని చెప్తూ ఉంటాడనమాట. నీకు తెలుసు దొంగ. అటు ఇటు దక్షిత్ దిస్ సైడ్. పుష్ అంతే. పుష్ గట్టిగా పుష్. తర్వాత ఇద్దాంలే పుష్. ఏంటది ఇస్తా అన్నాడు. ఇటు బయటికి లాగా వస్తుంది అక్కడ తగ్గించి. అండ్ ఇంటికి వచ్చాక ఇంకా స్టార్ట్ చేస్తారు. పిల్లలు కిండర్ గార్డెన్లో ఎంత కామ్గా కంపోజ్డ్గా అక్కడ వాళ్ళు చెప్పినట్టు ఉంటారు. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. అక్కడున్న క్రాంకీనెస్ అవి ఇవి అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు అలా ఉంటారు నాతో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఎవరితో బర్త్డే అనమాట. సో చిన్న గుడీస్ లాగా ఇచ్చారు, ఇందులో చాక్లెట్స్ ఇలాంటివి వచ్చినప్పుడల్లా నాకు పెద్ద హెడేక్ అనిపిస్తుంది. అషి ఫస్ట్ అడుగుతుంది ఇలాంటివి. సో ఒక్కొక్కటి ఇచ్చి దాచేస్తా అనమాట రిమైనింగ్. ఇంక ఇంటికి వచ్చాక హ్యాండ్స్ అన్నీ వాష్ చేసుకొని ఫ్రూట్స్ కానీ ఏదైనా తింటారనమాట, స్నాక్ అది. సో ఇక్కడ ఒకళ్ళు తీసుకుంటారు, కొట్టుకుంటారు, ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటాయి డే మొత్తంలో ఫైటింగ్స్. ఒక్కొక్క రోజు అయితే అసలు టూ మచ్ ఉంటాయి అన్నమాట. అన్కంట్రోలబుల్గా ఉంటాయి. నాకే ఏడుపు వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్ తలుచుకోలేక. బట్ స్టిల్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం తప్ప మనకి ఇచ్చిన ఎవరు ప్యాంపర్ చేయలేరు, కేర్ చేయలేరు. మనకి ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా వీ హ్యావ్ టు టేక్, ఎంత బ్యాడ్ డే ఉన్నా సరే. సో అలా కాసేపు కొట్టుకొని ఏడ్చి ఫైనల్లీ దక్షిత్ పడుకున్నాడు. ఒక్కొక్క రోజు పడుకుంటాడు ఎప్పుడైనా వాడు టయర్డ్గా అనిపిస్తే, లేకపోతే ఇంకా నైట్ ఒకసారి పడుకుంటాడు అనమాట.
ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు. నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. మంచిగా బిర్యానీ కుక్ చేసుకున్నాం ఫ్రైడే నైట్ కాబట్టి. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసాము 8:30, 9 కంతా. ఇంకా వాళ్ళు పడుకున్నాక ఒక మంచిగా మూవీ చూసుకుంటూ ఇద్దరం కింద కూర్చొని ఆరామ్సే తింటూ మంచిగా మా వీకెండ్ని స్వాగతం పలికా అనమాట. అండ్ కోర్ట్ మూవీ వచ్చింది కదా, సో రిలీజ్ అయ్యాక చూశాను, నాకు బాగా అనిపించింది. అండ్ yes, that's all for today's vlog and see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.